शादी की न्यूज़ में अब तमाम के खैर मकदमे में बढ़ते हैं खबर की जानिब। चेयरपर्सन निर्मला शारदानी की मीडिया से बातचीत बताया गया कि रियासत तेलंगाना की हुकूमत ख़वातीन को लेकर बेहतरीन काम कर रही है। चीफ मिनिस्टर की संजीदगी का उन्होंने इस मौके पर तस्करा किया। बताया गया कि वुमेन कमीशन तमाम तर मामलात पे नज़र रखी हुई है। अभी कोरियोग्राफर के चलते हुए मसले के सिलसिले में उन्होंने कहा कि बहुत जल्द इस सिलसिले में कार्रवाई की जाएगी। अगर अभी तक आपने इस चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्क की रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना ఛానల్ తెలంగాణ దక్కన్ న్యూస్। మా దగ్గరకు వచ్చారు, మేము దాంట్లో ఉన్నటువంటి ప్రతి ఇష్యూని చదివి ఎక్కడ అడ్రస్ చేయాలో అక్కడ మేము అడ్రస్ చేయడం జరిగింది. ఏ ఇష్యూ కూడా కమిషన్ దృష్టికి వస్తే పక్కన పెట్టేటువంటి పరిస్థితి లేదు. మార్నింగ్ 9-9:30 వరకు నైట్ ఇక్కడ పనిచేస్తున్నాము. సో రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఈ ప్రభుత్వం మీకోసం ఉంది, ఈ కమిషన్ మీకోసం ఉంది. మీరు ఈ ప్రొఫెషన్ వదిలేయాల్సి వస్తుందా, లేకపోతే తల్లిదండ్రులు మళ్ళీ బయటకు పంపించరా, లేకపోతే బంధువులు ఏమంటారు, మళ్ళీ నేను ప్రొఫెషన్లో ఎదగకుండా ఏం చేయాలి? 16 ఇయర్స్ అమ్మాయికి, చిన్న అమ్మాయి, ఏం తెలుసండి? మా మన్మో లాస్ట్ క్వశ్చన్, వాళ్ళ వైఫ్ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్తున్నారు. మరి తన పైన ఏమైనా నోటీస్ ఇవ్వడం, యాక్షన్? అందుకే చెప్తున్నాను కదా, విల్ టేక్ లీగల్ ఒపీనియన్ అండ్ దెన్ వి విల్ ప్రొసీడ్. చెప్పండి. 4 days అవుతుంది కేసు నమోదై, ఇప్పటివరకు అతన్ని పోలీసులు ఇంతవరకు అయితే పట్టుకోలేదు. ఎందుకు అంటే ఎందుకు తాత్పర్యం జరుగుతుంది ఇలాంటి కేసులు, మహిళల కేసులు ముఖ్యంగా? అందుకే కమిషన్ ఇంటర్వెన్షన్. అంటే పోలీసులకు ఏమైనా ఆదేశాలు ఇచ్చారా మేడం? అంటే రిపోర్ట్ ఏమైనా సబ్మిట్ చేయాలని చెప్పారు? చెప్పాను కదా, అందుకే ప్రొటెక్షన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇంకా తదుపరి లీగల్ ఒపీనియన్తో ఏమేం కమిషన్ నుండి సేఫ్ గార్డ్ అమ్మాయికి ఇవ్వగలమో డెఫినెట్గా కమిషన్ విల్ టేక్ అప్ దాట్. మ్యామ్ ఓన్లీ రిటర్న్ లెటర్ ఇచ్చారా, లేదంటే ప్రూఫ్స్ ఏమైనా చూపించారా? ఎవ్రీథింగ్. గవర్నమెంట్ సీఎం గారు మహిళలకు రక్షణ అనేది తప్పకుండా తెలంగాణలో ఉండాలి అని ఒక ముఖ్య ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారు. సో అలాంటి తరుణంలో గవర్నమెంట్ ఎంత సీరియస్నెస్ ఉందో మనందరికీ, ప్రజలకు కూడా అంత సీరియస్నెస్ ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది అనేటువంటి విషయం మనందరం గమనించాలి. ఇవాళ అమ్మాయి పేరు కూడా చెప్పాను, బట్ కొరియోగ్రాఫర్గా ఎదగాలని చెప్పి తన 16వ ఏట నుండే ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేస్తూ ఉంటుంటే మాస్టర్ అనేటువంటి వ్యక్తి తనకు ఎలాగూ దాంట్లో హోల్డ్ ఉందని ఒక అమ్మాయిని ఒక 6 సంవత్సరాల నుండి ఇబ్బంది పెడుతుంటే, ఇంకా ముందేమో 16 సంవత్సరాలు చిన్నమ్మాయి, నేను బయటకు వచ్చి చెప్తే మళ్ళీ ఎక్కడ మా పేరెంట్స్ అసలు నీకు ఈ ప్యాషన్ వద్దు, అసలు ఈ ఇండస్ట్రీ వద్దు అని తీసుకెళ్ళిపోతారా, లేదంటే బంధువులు, తెలిసిన వాళ్ళు ఏ రకమైనటువంటి మాటలు అంటారంటే నానా రకాల భయాలు ఉండే. అంత చిన్న అమ్మాయికి ఏం అర్థం అవుతుంది, ఏం చేయాలి అనేది. సో ఇంకా భరించి ఇంకా అసలు తట్టుకునేటువంటి పరిస్థితి లేనప్పుడు బయటకు వచ్చి వాళ్ళ ఛాంబర్ని వెళ్ళి కలవడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ రాయడం జరిగింది. ఆ తర్వాత ఉమెన్ కమిషన్ దగ్గరకు వచ్చి, ఉమెన్ కమిషన్ పైన నాకు ఎంతో నమ్మకం ఉంది, తప్పకుండా మీరు న్యాయం చేస్తారు అనేటువంటి ఆలోచనతో మిమ్మల్ని నేను అప్రోచ్ అయ్యాను అన్నప్పుడు, ఎలాగూ మేము 2 months నుండి దీనిపైన పనిచేస్తున్నాము కాబట్టి తప్పకుండా పాష్ యాక్ట్ అనేది ఈ రాష్ట్రంలో ఉంది. మహిళల పట్ల ఎవరు అసభ్యంగా ప్రవర్తించినా, ఇబ్బంది పెట్టినా తప్పకుండా కమిషన్ వాళ్లకు అండగా నిలబడుతుంది. వాళ్ళ నుండి మేమున్నాము అనే ఒక భరోసా, ఒక ధీమా ఇవ్వడానికి బయటకు రావడం జరిగింది. మహిళలు మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నా, ఏ ఆఫీస్లో పనిచేస్తున్నా, ఎక్కడ పనిచేస్తున్నా సరే, ఇక మీదట మీకు ఎవరు ఇబ్బంది చెప్తే బయటకు అనేటువంటి భయము, జంకు లేకుండా ఎలాంటి ఇష్యూ ఉన్నా సరే తప్పకుండా మహిళా కమిషన్కి మీరు రావచ్చు. ఇది మీ ఆఫీసు, మీకోసం పనిచేస్తున్నాము, మీకు ప్రొటెక్షన్ ఇస్తాము. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఈ ప్రభుత్వం మీకోసం పనిచేయడానికి ఉంది అనేటువంటి ఒక భరోసా ఇవ్వడం కోసము ఈ అమ్మాయి ఇష్యూ కూడా సీరియస్గా టేకప్ చేస్తాము. పోలీస్ ప్రొటెక్షన్ కల్పించాల్సిందిగా కూడా ఇప్పుడే ఆర్డర్స్ కూడా మేము వాళ్లకు ఇష్యూ చేస్తాము. ఎందుకంటే ఎలాంటి ప్రొటెక్షన్ లేకుండా ఉంది. పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తులతో ఎప్పుడైతే ఢీకొంటారో చాలా రకాల భయాలు ఉంటాయి, మనందరికీ తెలిసినటువంటి విషయం. వాళ్లకు ప్రొటెక్షన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మనపైన ఉంది. దాని గురించి మీడియా మిత్రులకు కూడా చెప్తున్నాను, మీడియాలో కూడా పనిచేసేటువంటి అమ్మాయిలు చాలామంది ఉంటారు.
నేను గతంలో నా దగ్గరికి ఆ ఇష్యూస్ కూడా కొన్ని వచ్చిండే. కాబట్టి ఆ వర్క్ ప్లేస్ ఏదైనా కానివ్వండి, ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంని కల్పించి వాళ్ళను మనతో సమానంగా పనిచేసేటువంటి పరిస్థితులను కల్పిద్దామనేటువంటి విషయం మీ అందరికీ తెలియజేస్తాను.